హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది నిర్విరామంగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు 9వ సీజన్లోకి అడుగుపెట్టబోతుంది. ఈ సీజన్లో మరొక హైలైట్ ఉంది. అదేంటంటే అగ్ని పరీక్ష. కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవ్వకముందే 45 మందిని సెలెక్ట్ చేసి వారి మధ్యలో పోటీ పెట్టేసి ఓన్లీ 5గురిని మాత్రమే బిగ్ బాస్ మెయిన్ హౌస్కి పంపిస్తారంట. అయితే ఈ అగ్ని పరీక్షలో హైలైట్గా నిలిచిన వ్యక్తి మాస్క్ మ్యాన్. ఇతని గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ మొత్తం ఆసక్తి కనబరుస్తున్నారు. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి. వీడియోని చివరి వరకు చూడండి. బిగ్ బాస్ ఎంట్రీ కోసం కామన్ మ్యాన్స్ అయితే 20,000 మంది అప్లికేషన్స్ అయితే చేసుకోగా అందులో ఓన్లీ 45 మందిని ఫిల్టర్ చేశారు. ఈ 45 మందికి మళ్ళీ పరీక్ష పెట్టి అందులో ఓన్లీ 5గురిని మాత్రమే బిగ్ బాస్లోకి పంపిస్తారంట. వీళ్ళని జడ్జ్ చేయడానికి అయితే జడ్జిగా నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్ అయితే ఉన్నారు. రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అందులో ఒక మాస్క్ మ్యాన్ అయితే మన ముందుకు వచ్చాడు. అతను జడ్జిలు అడిగిన ప్రశ్నలకి కొద్దిగా కాంట్రవర్సీగా సమాధానాలు ఇస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు సమాధానాలు ఇస్తున్నాడు. అతను ఎవరు అయింది అనేది తెలుసుకోవాలి. అయితే ఈ మాస్క్ మ్యాన్ పేరు వచ్చేసి హరీష్ అంట, విజయవాడ నుంచి. ఇతను ఎంటర్ అవ్వగానే శ్రీముఖి ఒక కామెడీ చేద్దామని అనుకున్నది. జీవితంలో పైకి వచ్చేంత వరకు వీళ్ళ అమ్మ నాన్న ముఖం చూపేద్దని చెప్పారని శ్రీముఖి అంటే ఆ జోక్కి ఎవరు నవ్వలేదు అనిపించింది. ఆ తర్వాత ఇది గుడ్ క్వశ్చన్ అని చెప్పాడు. సో అతని పేరు వచ్చేసి హరీష్ అన్నాడు. సోల్ నేమ్ వచ్చేసి హృదయ్ మానవ్ అన్నాడు. హృదయ్ మానవు అని అంటే ఏంటిదని అడిగితే హృదయం ఉన్న మానవుడు అని ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు మా అందరికి హృదయం లేదని నవదీప్ అంటే అవును మీకు లేదు, మీరు చెక్ చేసుకోండి అని మాస్క్ మ్యాన్ అన్నాడు. ఒక భారీ డైలాగ్ అయితే చెప్పాడు అక్కడ మాస్క్ మ్యాన్. ఏంటంటే మాస్క్ ఎందుకు పెట్టుకున్నామని శ్రీముఖి అని అడిగితే కనబడని మాస్క్ పెట్టుకొని తిరిగే జనాలలో కనిపించే మాస్క్ నేను పెట్టుకొని కనబడని అజ్ఞాతంలోకి వెళ్ళి ఒక అజ్ఞాతవాసిని అని అన్నాడు. అప్పుడు నవదీప్ హూ ఆర్ యూ అని క్వశ్చన్ అడగగానే అప్పుడు నేనెవరో నాకే తెలియదు, నా అన్వేషణలో నేనే ఉన్నా అని మాస్క్ మ్యాన్ ఆన్సర్ ఇచ్చిండు. మాస్క్ మ్యాన్ ఇంకా చెప్తూ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, అలాగే బతికితే ఒక ఆశయాలతో బతకాలని, ఒక ఐడెంటిటీ ఉండాలని ఒక సెటర్ అయితే నవదీప్ కేసాడు. ఇంకా చెప్తూ తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమని, స్పోర్ట్స్ ఆడేవాడినని, క్రికెట్లో అన్బీటబుల్ ప్లేయర్నని అనగానే బిందు మాధవి ఒక బాల్ క్యాచ్ పట్టమని సడన్గా వేసేసింది. అతను క్యాచ్ పట్టలేకపోయిండు. ఆ తర్వాత మళ్ళొక బాల్ కూడా విసిరేసింది, అది కూడా పట్టలేకపోయిండు. ఎందుకు అని అంటే అతను మాస్క్ పెట్టుకున్నాడు, అందుకే సరిగా కనిపించట్లేదని చెప్పేసి ఆ క్యాచ్ పట్టలేదంట. ఇదంతా చూసిన అభిజిత్కి ఏదో స్టోరీ చెప్తున్నాడు, సింక్ అవ్వట్లేదని చెప్పేసి ఆయన డైరెక్ట్ అన్నాడు, నువ్వేదో స్టోరీ చెప్తున్నావు బ్రదర్, ఇది నాకు సింక్ అవ్వట్లేదు, బాల్ వేస్తే క్యాచ్ పెట్టలేకపోయావు, మళ్ళీ ఏమో ప్లేయర్ అంటున్నావు, ఆ బాల్ని నువ్వు క్యాచ్ పెట్టలేకపోయావు, నువ్వేం ప్లేయర్వో నాకు అర్థం కావట్లేదని అభిజిత్ అన్నాడు. మాస్క్ మ్యాన్ ఇచ్చిన ఆన్సర్స్ తోటి అభిజిత్ కన్విన్స్ అవ్వలేదు. అప్పుడు మాస్క్ మ్యాన్ కౌంటర్గా యు ఆర్ జడ్జింగ్ విత్ మీ ఏ కవర్ అని అన్నాడు. అభిజిత్కి సమాధానం ఇస్తూ నేను ఈ బిగ్ బాస్ కోసమే నేను ఈ మాస్క్ పెట్టుకొని వచ్చానని మీరు అందరూ అనుకుంటున్నారు. కాదు, నేను గత 7-8 ఇయర్స్ నుంచి ఈ మాస్క్ పెట్టి బతుకుతున్నాను. మేమిద్దరం, మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఒక యూట్యూబ్ కూడా పెట్టాము, అందులో నేను మాస్క్తోనే కనిపిస్తానని చెప్పాడు. సో ఇది ఇలా జరుగుతూ ఉంటే మాస్క్ మ్యాన్ మళ్ళీ ఇంకేం చెప్పాడంటే నేను కోపిష్టిని, చిన్నప్పటి నుంచి నాకు చాలా కోపం ఎక్కువ, కోపం వస్తే నేను అట్లానే దాచిపెట్టుకోను, వెంటనే తీసేస్తా అంటే ఇది చేతల్లోనా మాటల్లోనా అని శ్రీముఖి అడిగితే ఆ చేతల్లో చూపిస్తా, మాటల్లోనూ చూపిస్తా అని అన్నాడు. బిందు మాధవి నువ్వు కొడతావా అంటే ఎస్ కొడతాను అనేసరికి అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ, శ్రీముఖి కూడా షాక్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ బిందు మాధవి ఏమడిగిందంటే మీకు పెళ్ళైంది అన్నారు కదా, మీ వైఫ్ మీద ఎప్పుడైనా మీరు చేయెత్తారా అని అడిగింది. అప్పుడు ఈ మాస్క్ మ్యాన్ వచ్చేసి ఎస్ నేను చేత ఎత్తాను అని చెప్తున్నాడు. అప్పుడు బిందు మాధవి షాక్ అయ్యి ఎందుకు ఎత్తావు అని అడిగితే దట్స్ మై బ్యాడ్, అది బలహీనత, మొగల బలహీనత, అందుకే కొట్టాను అని చెప్పుకొచ్చాడు. తర్వాత నువ్వు బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్న క్వశ్చన్కి నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను, నన్ను నేను తెలుసుకోవడానికే వెళ్తున్నాను బిగ్ బాస్కి అని అన్నాడు. అదే క్రమంలో లాస్ట్ 3 సీజన్స్ బిగ్ బాస్ బాగాలేదని, 2 డిజర్వ్ క్యాండిడేట్స్కి విన్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదని అని అన్నాడు. ఈ క్రమంలో బిందు మాధవి తన జడ్జి సీట్ నుంచి లేసేసి ముందుకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఆన్సర్ చేసేసరికి శ్రీముఖి ఏమన్నదంటే నువ్వే లూజర్వి, నువ్వే మాస్క్ వేసుకుని తిరుగుతున్నావు, బిగ్ బాస్ విన్నర్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు లూజర్వి అని అంటే ఆ తర్వాత బిందు మాధవ్ వచ్చేసి ఆయన మెడలో లూజర్ అనే బోర్డు అయితే వేసేసింది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు మాస్క్ మ్యాన్, ఓకే ఐఎమ్ లూజర్ అని అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు లూజర్ అని అంటే నేను ఇప్పుడు లూజర్ని కాదు, పాస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ నేను లూజర్ని, ఇప్పుడైతే లూజర్ని కాదు అని చెప్పుకొచ్చాడు మాస్క్ మ్యాన్. ఇదంతా చూస్తున్న బిందు మాధవ్కి అదంతా నచ్చట్లేదు. అందుకే ఒకసారి నీ మాస్క్ తీసి మాట్లాడు అని చెప్తే అతను మాస్క్ తీశాడు. మాస్క్ తీసేసి అతను ఫేస్ చూపించేసరికి ఇంకా నువ్వు లూజరే, ముఖం ఆయన ఫేస్ చూపించినా కూడా బిందు మాధవ్ యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా నువ్వు లూజరే అని అంటుంది. ఆ తర్వాత మీరు నన్ను రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, నేను లూజర్ని కాదు, కొన్ని నిమిషాల్లోనే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారన్నట్టు అన్నాడు. ఈ క్రమంలో శ్రీముఖి
మధ్యలో వచ్చేసి మీకు డైవర్స్ అయిందా, ఆయన ఫేస్ చూడగానే శ్రీముఖికి ఏమో అనిపించినట్టుంది, అందుకే మీకు డైవర్స్ అయిందా, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా డైవర్స్ అయిందా అన్నట్టు క్వశ్చన్ వేసింది. అతను నాకెందుకు డైవర్స్ అవుతుంది, నేను నా వైఫ్తో హ్యాపీగానే ఉన్నట్టు ఆయన సమాధానం ఇచ్చాడు. ఇదంతా జరుగుతూ ఉంటే బిందు మాధవి ఒక మాట ఉంది, నువ్వు మీ భార్యను కొట్టేసి నువ్వు విలువల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా కరెక్ట్ అని నువ్వు అని సంబోధించింది. దీనికి ఆయన మాస్క్ మ్యాన్ నువ్వు అని సంబోధిస్తున్నారు ఎందుకు అని మాస్క్ మ్యాన్ అడగగా, నువ్వు మీ భార్యను కొట్టినావు కదా, అందుకే నేను నువ్వనే సంబోధిస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఇతను నన్ను ఇప్పుడు చూసిన వితిన్ ఫ్యూ మినిట్స్లో మీరు నన్ను ఎలా డిసైడ్ చేస్తారు, నా క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు, మీరు ఏమైనా దేవుళ్ళ అని మాస్క్ మ్యాన్ అడగగా బిందు మాధవి ఏమన్నది, మేము దేవుళ్ళం కాదంటే, అంటే నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ కాదు, నీ డిసిషన్ కూడా కరెక్ట్ కాదు, మనిషి అన్నోడు ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు అన్నట్టు మాస్క్ మ్యాన్ చెప్పాడు. ఆ తర్వాత సామాన్యులు అసామాన్యులు అందరూ బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అందరూ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తున్నారు అని శ్రీముఖి అనగానే, బిగ్ బాస్ వెళ్ళింది ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు అని మాస్క్ మ్యాన్ అనగానే మధ్యలో అభిజిత్ వచ్చేసి, ఆగా ఒక్క నిమిషం, నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోవద్దా బిగ్ బాస్లోకి వెళ్ళేసి అంటే, అవును ఫ్రెండ్షిప్ చేయాలి కానీ అది ఎంత ఒక ట్రోఫీ ఇచ్చేంత వరకు అయితే కాదు, ఒక నార్మల్ వరకే ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్. అసలైన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుంది అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది కలిసి ఉంటారు అన్నది అది ఫ్రెండ్షిప్ అని మాస్క్ మ్యాన్ చెప్పాడు. తర్వాత శ్రీముఖి, నువ్వు లాస్ట్ జరిగిన 8 సీజన్స్లో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అని నువ్వు అనుకుంటున్నావు, నీ ఒపీనియన్ చెప్పు అనగానే మాస్క్ మ్యాన్ ఏమన్నాడంటే, విజయ్ సన్నీ నా దృష్టిలో విన్నర్, ఎందుకంటే అతను చాలా ఎంటర్టైన్ చేశాడు జనాల్ని, అతనే విన్నరు, కానీ అతనికి రాలేదు కప్పు అని అన్నాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ అతను గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి అయితే చెప్పాడు. 2018-19లో అతనికి ఒక యాక్సిడెంట్ జరిగిందంట అండ్ లెగ్కి కొద్దిగా ఫ్రాక్చర్ లాగా అయింది, అతను నడవలేని స్థితిలో ఉన్నాడంట. ఆ తర్వాత మెల్లగా క్యూర్ అయిపోయిందంట. ఆ సర్జరీ చేసే క్రమంలో డాక్టర్ని ఒకటే అడిగిందంట, నాకు సర్జరీ అయిన తర్వాత నేను రన్నింగ్ చేయగలుగుతానా అని ఒక మాట అడగగానే డాక్టర్, ఓకే నువ్వు రన్నింగ్ చేయగలుగుతావు అన్న తర్వాత సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడైతే నువ్వు రన్ చేయగలుగుతావు ఇప్పుడు అని జడ్జెస్ అడగగానే స్టేజ్ మీద ఒక రౌండ్ అయితే వేసి చూపించాడు. ఆ తర్వాత పాస్ట్ గురించి తెలియకుండా వీళ్ళు ఇప్పుడే ఇతన్ని డిసైడ్ చేస్తున్నారని అనిపించింది. అతను రన్నింగ్ చూసిన తర్వాత నువ్వు లూజర్ అనే బోర్డు నీ మెడలోంచి తీసేయని శ్రీముఖి అడగగానే, లేదు నేను ఇది బోర్డు నేను ఉంచుకుంటా, నేను లూజర్నే, ఎందుకంటే నేను భార్యను కొట్టినా కాబట్టి నేను లూజర్నే అని ఉంచుకున్నాడు. ఐఎమ్ సో సారీ, నిన్ను మీ వైఫ్ ఎలా భరిస్తుందో అని బిందు మాధవి కామెంట్ చేసింది. బిందు మాధవి అలా అనగానే మాస్క్ మ్యాన్ ఏమన్నాడు అంటే, ఐ ఫీల్ మోస్ట్ సారీ బికాస్ షీ ఈజ్ ఫేసింగ్ మీ ఎవ్రీ డే, ఐఎమ్ లవింగ్ హర్ సో మచ్ అని అన్నాడు. ఇదంతా అయిపోయాక శ్రీముఖి వచ్చేసి జడ్జెస్ని అడుగుతుంది, ఇతనికి ఏ రేటింగ్ ఇద్దామన్నట్టు అడుగుతుంది. అప్పుడు మొదటగా అభిజిత్ వచ్చేసి ఒకదానికి సంబంధం లేకుండా ఇతను మాట్లాడుతున్నాడు, స్టోరీస్ అన్ని క్రియేట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పగానే మాస్క్ మ్యాన్ యు ఆర్ రాంగ్ అబౌట్ మీ అని ఆన్సర్ ఇచ్చాడు. రెడ్ అయితే యాక్సెప్ట్ చేశాడు అభిజిత్ నుంచి. ఆ తర్వాత బిందు మాధవి రేటింగ్ చేయడానికి వచ్చినప్పుడు మాస్క్ మ్యాన్కి బిందు మాధవికి మధ్యలో కొద్దిగా అయితే డిస్కషన్ అయితే జరిగింది. ఆ క్రమంలో హరీష్ అని పేరు పెట్టుకున్నాను నేను మాస్క్ మ్యాన్ చెప్పగానే, మీ భార్య పేరు ముందు పెట్టుకున్నావు మళ్ళీ ఆమెను కొడుతున్నావు, అది వెరీ బ్యాడ్ అని అన్నది బిందు మాధవి. దానికి ఆయన ఏమన్నాడంటే, మీకు అలా అనిపించచ్చు, కాకపోతే మా భార్యను నేను బాగానే చూసుకుంటున్నా, ఆమెను నాలో సగభాగం లెక్క చూసుకుంటున్నాను మాస్క్ మ్యాన్ రిప్లై ఇచ్చిండు. ఆ తర్వాత బిందు మాధవి రెడ్ కలర్ చూపిస్తూ, నువ్వు హృదయ మానవు కాదు హృదయం లేని మానవుడు అని అనగానే, ఓకే ఐ అప్రిషియేట్ ఇట్, యు ఆర్ ఆల్సో థింకింగ్ రాంగ్ అబౌట్ మీ అని మాస్క్ మ్యాన్ అన్నాడు. అతను బిందు మాధవ్ రేటింగ్ ఇచ్చే క్రమంలోనే మాస్క్ మ్యాన్ ఏమన్నాడంటే, నేను కూల్ డ్రింక్ లాగా కనబడతాను, కాకపోతే నేను ఒక కషాయం లాంటివని అంటే, నువ్వు కషాయం కాదు విషయం అని బిందు మాధవ్ కౌంటర్ ఇచ్చింది. సో బిందు మాధవ్ ఇచ్చిన రెడ్ రేటింగ్తో అతనికి కొద్దిగా చిరాకు అనిపించి, నా క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి మీరు నన్ను బిగ్ బాస్ పంపించకండి, కాకపోతే నా క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తారని అంటే, నవదీప్ వచ్చేసి మేము ఇక్కడ కూర్చుందే మిమ్మల్ని జడ్జ్ చేయడానికి, మీరు వచ్చిందే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి, మిమ్మల్ని పంపించాలా వద్దని మేము జడ్జ్మెంట్ చేస్తాం కదా, అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం కదా అంటే, అప్పుడు ఈ మాస్క్ మ్యాన్ కొద్దిగా కూల్ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత నవదీప్ ఛాన్స్ వచ్చింది రేటింగ్ ఇవ్వడానికి. అప్పుడు నవదీప్ ఏమన్నాడంటే, ఈ స్టోరీ అంతా విన్న తర్వాత నేను మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాను మీకు, మీరు ప్రూవ్ చేసుకోండి మీరు ఏంటిది అనేది అని చెప్పేసి ఆయన గ్రీన్ ఇచ్చాడు నవదీప్. సో ఆ తర్వాత శ్రీముఖి కూడా నవదీప్ని ఫాలో అయిపోయింది, ఆమె కూడా అవును కరెక్టే నవదీప్ చెప్పింది కరెక్టే, ఇంకొక ఛాన్స్ ఇద్దామన్నట్టు శ్రీముఖి కూడా అగ్రీ చేసింది. సో ఇక్కడ మొత్తం 2 రెడ్లు వచ్చినాయి, ఒక గ్రీన్ వచ్చింది, శ్రీముఖి కూడా గ్రీన్ ఇచ్చినట్టే ఉంది. సో ఇతని అయితే ఇప్పుడు హోల్లో పడింది, ఇతను ఇంకా బిగ్ బాస్ టాప్ 15లో అయితే లేడు, కామన్ మ్యాన్ 15లో అయితే లేడు, ఇంకొక ఛాన్స్ అయితే వస్తుందేమో ఫ్యూచర్లో చూడాలి. ఈ క్రమంలో అతను వెళ్ళిన తర్వాత శ్రీముఖి కొన్ని మాటలు మాట్లాడింది, అతను వచ్చేసిండు మాస్క్ పెట్టుకుని వచ్చేసిండు, మనం మాస్క్ తీపిచ్చేపించినాం, తర్వాత అతనే కొద్దిగా మనకు హెడేక్ లాగా తెప్పించిండు అని చెప్పేసి తలబట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామన్ మ్యాన్ దాంట్లో ఈ మాస్క్ మ్యాన్ ఉంటాడా లేదని మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, అలానే లైక్ కొట్టండి ఈ వీడియో నచ్చితే. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.